హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతిస్ వ్లాగ్స్. ఈ రోజైతే మన వీడియోలో వంకాయలతో చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకుని వంకాయ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను. వంకాయలతో ఇలా గ్రేవీ కర్రీ చేసుకొని అన్నంలోకైనా, చపాతీల్లోకైనా, లేకపోతే బిర్యానీలోకైనా నంచుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. మరింత రుచిగా చేయాలంటే ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టీ స్పూన్ సోంపు గింజలు, అలానే 1/4 టీ స్పూన్ మెంతులు, అలానే 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇవన్నీ కొంచెం లైట్గా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే నేను ఇక్కడ 4-5 కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను. ఒక పెద్ద స్పూన్తో సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కొద్దిగా వేడి అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి, నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలానే నేను ఇందులో కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకున్నాను. ఇవి కనుక మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, మామూలు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే నేను ఇక్కడ వేయించి పొట్టు ఒలిచిన పల్లీలు 2 స్పూన్లు వేసుకోవాలి. నేను ఇక్కడ ముందే వీటిని వేయించి రెడీగా పెట్టేసుకున్నానండి. ఇలా 2 స్పూన్లు వేయించి పొట్టు ఒలిచిన పల్లీలు వేసేసుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఎక్కువ నీళ్ళు అనేది పోయకూడదు. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ వంకాయ కర్రీ కోసం 1/2 కేజీ వంకాయల్ని తీసుకున్నాను. ఈ కర్రీని ఇలా పొడవాటి వంకాయలతో చేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయల్ని కట్ చేసుకుందాము. వంకాయలు కట్ చేసుకోవడానికి ముందే ఒక గిన్నె తీసుకొని అందులోకి సగం దాకా నీళ్లు పోసుకొని 1 స్పూన్ ఉప్పు వేసేసుకొని ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకునే వంకాయలన్నీ ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసేసుకొని పైన కాడంతా కొద్దిగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ వంకాయని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే ఈ వంకాయని ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ వంకాయని 2 ముక్కలుగా కట్ చేసేసుకొని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద సైజు ముక్కలేమీ అవసరం లేదు. ఈ వంకాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఇక్కడ నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ వంకాయ ముక్కలన్నింటినీ ఇందాక నీళ్ళలో ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలానే అన్ని వంకాయని ఇలా కట్ చేసేసుకొని నీళ్ళలో బాగా కడిగి ఈ విధంగా గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఆవాలు, జీలకర్ర రెండింటిని వేయించుకోవాలి. తాలింపు గింజలు అనేవి అన్నీ అవసరం లేదండి, ఇలా ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఈ 2 ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. అలానే ఇందులోనే 2 పెద్ద సైజు టమాటాలని నేను ఇక్కడ చాపర్లో వేసుకొని మెత్తటి గుజ్జులా చేసుకున్నాను. మీకు కావాలంటే మిక్సీలోనైనా వేసుకోవచ్చు. ఇలా టమాటా గుజ్జు కూడా వేసేసుకొని ఈ టమాటా గుజ్జంతా కూడా ఈ తాలింపులో కలిసేలా కలుపుకోవాలి. మనం వేసుకున్న టమాటా గుజ్జంతా కూడా ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. ఇలా తాలింపులో కొద్దిసేపు కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వంకాయలతో పాటే మన టమాటా గుజ్జు కూడా ఉడికిపోతుంది. వంకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, అలానే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని వంకాయ ముక్కలన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేసేయటం వల్ల వంకాయ ముక్కలకి కనరాదు, అలానే టమాటా వంకాయ కూడా 2 మెత్తగా ఉడికిపోతాయి. వంకాయ ముక్కలన్నీ బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఒకసారి వంకాయ ముక్కలన్నిటినీ కింద నుంచి పైకి కలుపుకుంటూ ఉండాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల వంకాయ టమాటా అనేది తొందరగానే ఉడికిపోతుంది. వంకాయ టమాటా అంతా కూడా బాగా ఒకసారి కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాక ఇప్పుడు మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. అలానే ఇందులోనే 1.5 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. నేనైతే కారం అనేది ఎక్కువే వేస్తున్నాను. మీరు కనుక కారం తక్కువ తినేట్లయితే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు కారం కూడా వేసేసుకున్నాక మనం వేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం అన్నీ కూడా ఈ వంకాయ కర్రీలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కర్రీ అంతా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. ఈ చింతపండుని ముందే నానబెట్టుకొని ఈ చింతపండు రసం వేసుకుంటున్నాను. ఇలా చింతపండు రసం కూడా వేసేసుకున్నాక చింతపండు రసం అంతా కూడా ఈ కర్రీలో బాగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే కర్రీ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళని పోసుకుంటున్నాను.
పోస్తున్నాను. మీరు గ్రేవీకి తగ్గట్టుగా చూసి నీళ్ళు అనేది పోసుకోండి. ఇలా నీళ్లు కూడా పోసేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకొని మళ్ళీ దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మళ్ళీ మూత తీసుకుంటూ ఈ కర్రీని కలుపుకోవాలి. అడుగంటి పోకుండా ఈ కర్రీ అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా 1 నిమిషం ఆగి ఉడికిన తర్వాత మూత తీసేసుకొని కర్రీ అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని మరొక నిమిషం ఉడికించుకున్నామంటే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి వంకాయ గ్రేవీ కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి కర్రీ ఎంత చక్కగా ఉడికిపోయిందో. కర్రీ అంతా మరొకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. కొత్తిమీర అంతా కూడా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా చేసేసుకుని వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, అలానే చపాతీ, పుల్కా ఇలాంటి వాటిల్లోకైనా సైడ్ డిష్గా కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా చాలా సింపుల్గా చేసుకుని ఈ వంకాయ గ్రేవీ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. వంకాయ గ్రేవీ కర్రీ వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.